ఈరోజు ఏ కూర చేయాలని మీరు ఆలోచిస్తున్నారా? ఈ దొండకాయ ఫ్రై మీ సమస్యకు సరైన సొల్యూషన్. త్వరగా అలాగే చాలా ఈజీగా చాలా రుచిగా ఉండే ఈ దొండకాయ ఫ్రైని ఈరోజు మీకు చూపించబోతున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో పూర్తిగా చూసేయండి. Welcome back to my channel Living Bro Official. మీ వంటింటి నేస్తం. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక పావు కేజీ దొండకాయల్ని శుభ్రంగా మంచినీళ్ళల్లో వేసి మనం కడుక్కుందాం. ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని ఇలా చూపించే విధంగా 4 భాగాలుగా దొండకాయని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం ఈ దొండకాయల మొత్తాన్ని కట్ చేసుకుందాం. దొండకాయల కటింగ్ అయిపోయిందండి. మనకు ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దీని మీద ఒక కడాయిని పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని అలాగే తాలింపు గింజలను కూడా వేసుకుందాం. తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవంతా కలిసిపోయే విధంగా ఒక్కసారి మనం మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కనీసం 20 నిమిషాలు 25 నిమిషాలన్నా మనం వీటిని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు చక్కగా ఈ దొండకాయ ముక్కలు మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని వేసుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుందాం. ఇవి రెండిటిని బాగా కలిసిపోయే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు వీటిని మనం మగ్గనివ్వాలి. దొండకాయ ముక్కలు చక్కగా మగ్గాయండి. నూనె అంతా మనకి పక్కకు వచ్చి చక్కగా మగ్గినట్లు మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మనం ఇందులో లాస్ట్గా ఫైనల్గా అల్లం చిన్నుల్లిపాయల కారాన్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. అల్లం చిన్నుల్లిపాయ కారాన్ని వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా రెడీ అయిపోయి అలాగే చాలా రుచిగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ దొండకాయ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. Subscribe for more tasty recipes.